జనాలు ఎంతలా తయారయ్యారంటే రీల్స్ కోసం అలాంటి రచ్చ కాదు, రీల్స్ కోసం పీక్స్ లో రచ్చే. ఇక్కడ ఈ అమ్మాయి సాధారణంగా రీల్స్ చేస్తుంటే వెనకాల ఆ అంకుల్ అలాంటి రియాక్షన్ ఇవ్వడు. ఆ రియాక్షన్ కి రీజన్ ఇది. మరి ఎంత దారుణంగా ఉన్నారంటారా? పాపం అయ్యా, ఆయన ఏ పాపం చేస్తే ఈ దారుణం చూడాల్సి వస్తుందిరా అన్నట్టు పెట్టాడు ఫేస్. ప్రశాంతతని పడుకోబెట్టడం అంటే ఏంటో తెలుసా? తేట దోస్తులతో సావాసం చేయడమే. ఇక్కడ చూడండి, ప్రశాంతంగా పడుకున్నోడిని పేగులు తెగేలా ఎలా దడిపిస్తారు. అయ్యో అయ్యో అయ్యో, ఏం చేస్తుంది? డాన్స్ చేస్తుందా? ఏమో మరి ఏం చేస్తుందో, మీకేమైనా అర్థమైతే కామెంట్ చేయండి. మీరిప్పటి వరకు ఎన్నో బిఫోర్ ఆఫ్టర్ వీడియోలు చూసుంటారు గానీ ఇక్కడ ఇది చూశాక మాత్రం ఎగిరి అవతల పడాల్సిందే. చూడండి, కొంతమంది ఎలా అంటే పని కట్టుకుని మరి పక్కనోళ్ళ ప్రశాంతతని చెడగొడుతుంటారు. ఇక్కడ ఈ పిచ్చోడిలాగా హాయిగా ఉన్న వాతావరణాన్ని హడావుడి చేసేసాడు. ఇదే ఆనందం రా నీకరే. ఎవరెవరో ఏదేదో కనిపెడుతుంటే ఏదేదో చేస్తుంటే ఇక్కడ ఈ అక్క చేసింది చూడండి. హెలికాప్టర్ హెలికాప్టర్, సూపర్ సూపర్ అక్క నువ్వు. ఎవరో అన్నట్టు దిగేదాకే ఆరాటం ఆతృత, దిగాక అంతా ఆగమే. ఇక్కడ ఈ మేడం జైంట్ వీల్ ఎక్కే ముందు చేసే ఓవర్ యాక్షన్ అంతా ఇంత కాదు. ఎగ్జైట్మెంట్ పీక్స్ కెళ్ళిపోయి మాట్లాడేస్తుంది. అయితే ఇప్పుడున్న అసలు రచ్చ. బర్త్డే అంటే చాలు కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేయడానికి ఫ్రెండ్స్ ఉండనే ఉంటారు. అయితే కేక్ కట్ చేసి తినేంత వరకు చాలా తీయగానే ఉంటది గానీ ఆ తర్వాత జరిగేదే చాలా ఘాటుగా ఉంటది. మరి అది కనిపెట్టిన తెలివైన వాడే ఇక్కడ ఈయన. కట్ చేసాడో లేదో ఊరికే ఇంకా కనపడేదే లేదు. ఇంకా దొరికాడంటే వాయించేస్తారు. మరి కొన్నిసార్లు ప్రాంకులు ఎలా ఉంటాయంటే ప్రాంక్ చేసే వాళ్లే ప్రాంక్ అయిపోతారు. అదేలానో ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ అమ్మాయి పిల్లోడితో మామూలుగా ఆడుకోవట్లా, ఆశ పెట్టి అందకుండా చేస్తుంది. అయితే ఈడు మామూలుడా ఏంటి? పాపం అయ్యా, తీరింది పిల్లకి సరదా. మరి రాత్రేమో ఈవెంట్, తెల్లారితే ఎగ్జామ్. ఏది మిస్ అవ్వకుండా చేస్తున్నాడు చూడండి, అది మాసు. డాన్స్ చేస్తూనే చదివేస్తున్నాడు. పోరడు మాత్రం పీక్స్ తగ్గేదలే. పెళ్లికొచ్చి ఒత్త చేతులతో ఫోటో దిగితే ఏం బాగుంటుందని మరీ ఇంతగా తెగిస్తావేరా? పెళ్లిలో డెకరేషన్ మీకు చేతిలో పెడుతున్నాడు. ఎవన్నా మాసా ఇది? యాలాపాలా లేకుండా, సమయం సందర్భం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు రీల్స్ చేయడమే ఒక దారుణం అనుకుంటే అందులోనూ ఇలా చేయడం ఇంకా దారుణం. అందుకే దారుణం అయిపోయింది. ఈసారి చూడండి, మొత్తం పడేస్తా అంటే ఇంకెలానో అనుకున్నారు. ఇలా షార్ట్ కట్ లో ఆగం చేసిద్ది అనుకోలా. అయితే అనుకున్న దానికన్నా ఎక్కువే చేసింది. సూపర్. దగ్గరికి వెళ్ళి ఇసిరినా ఒక్కటి కూడా పడలేదు చూడండి, అది దరిద్రం. అయ్యో ఏందక్క ఇది, చూసుకోవాలిగా. ఒక్క దెబ్బతో పని పెటాకులు చేసి ఒళ్ళు ఓనం చేసింది. కుదురుకొండక స్టంట్లు వేస్తే ఇలానే ఉంటది. మరి తీరిందా సరదా? ఇక్కడ ఈ పిల్ల యాటిట్యూడ్ చూడండి. రైడ్ స్టార్ట్ అవ్వక ముందేమో అలా, స్టార్ట్ అయ్యాక ఇలా. ఎంట్రీ అదరగొట్టి ఎగ్జిట్ లో అరుపులు పుట్టించేసింది. ఏదైనా ట్రెండ్ అయితే చాలు, అది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే, క్లిక్ బైట్ చేయాల్సిందే. ఇక్కడ ఈవిడ కూడా ట్రెండ్ చేద్దామని అన్నయ్యని లేపి గిర్రున తిప్పమంటే ఆపలేక గిరాకేసాడు. సమాప్తం. యా వయసు అయితే అయింది కానీ చిలిపితనం కుర్రతనం ఎక్కడికి పోలదా అంటున్నోళ్ళు ఇక్కడ వీళ్ళు. ఇదేంది ఇదేంది ఇదేందా ఇదెక్కడ మోసమోహం టెక్నిక్ రా అయ్యా. మీరిప్పటి వరకు ఎన్నో టాలెంట్లు చూసుంటారు గానీ ముక్కుతో ముక్కే మాస్ లెవెల్ టాలెంట్ ని ఇక్కడ చూడండి. చూస్తుంటే ఇదే టాలెంట్ రో అనిపిస్తుంది కదా. ఇక్కడ ఈ అమ్మాయి ఏబిసిడీలు ఎంత అందంగా చెప్పుద్దో చూడండి. లాస్ట్ లో ఉంటది అసలైన ట్విస్ట్.
N O P Q U V R O S T U V W X Y Z. ఇక్కడ దోస్తులందరూ కలిసి మనోడి బర్త్డేకి కేక్ తీసుకొచ్చారు. అయితే కట్ చేసే లోపు కాకులు లాగబడిపోయారు. మరేమంటే పెట్టిన పైసలకి పట్టినంత ముక్కలు ఆగేయాలనేమో వీళ్ళ ప్లాన్. బాగుందయ్యా. అబ్బో ఆయన రియాక్షన్ చూడండి. ఈడవుడు రా దుప్పట వేసుకుని పోతున్నాడు అంటే ముందుకెళ్ళి మనోడి మొహం చూస్తే అర్థమవుద్ది. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. బుర్ర బ్రాడ్ రేంజ్ లో పని చేయడం అంటే ఏంటో తెలుసా? ఇక్కడ ఈ అమ్మాయి చూపిస్తుంది చూడండి. కంట్లో పెడదామని తీసి ముక్కులో పెట్టింది చూడండి. బేవత్సం అమ్మా నీ బుర్ర. పిల్లలు పిడుగులు అని ఊరికే అనరు, మరి వాళ్ళ పిడుగు లాంటి పనులు చూసే అంటారు. అలాంటి బుడుగులే ఇక్కడ వీళ్ళు కూడా. ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు అంటే వేడి వేడి ద్రవాన్ని చల్లారబెట్టడానికి ఈ పని చేస్తున్నారు. క్రేజీ వీళ్ళు. ఇక్కడ ఈ ఎర్ర డ్రెస్సు లేడి ఆమె వరగడమే కాదు, వెనకాల ఆమెను కూడా తోలగొట్టేసింది. ఇంకా వేళ్ల తిప్పలు అంతా ఇంత కాదు. అందుకే మరి ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టకూడదు అనేది. క్లాస్ మరి బోరింగ్ గా ఉన్న టైంలో మన రాక్ స్టార్ గాడి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఎలా ఉంటది చూడండి. శివజీ కి కృపా హుయి. బుర్ర ఉండాలే గానీ బుర్ర బద్దలు కొట్టే ఐడియా లేయచ్చు అని ఆంటీ బుర్ర వాడి బుర్ర పైన ట్యూబ్ కట్టింది చూడండి. నెక్స్ట్ లెవెల్ అంతే. అదరగొట్టే ఐడియాతో ఆరాంసే పని కానిచ్చేస్తున్నారు. సూపర్. ఇక్కడ వీళ్ళు ఫ్రేమ్ సెట్ చేసి ఫోజు ప్లాన్ చేసి అమలు చేసే టైం పాపయ్యా. ఏ పనైనా రైట్ టైం లో చేస్తే ఎంత ఇంపాక్ట్ ఉంటుందో రాంగ్ టైం లో చేసినా అంతే ఇంపాక్ట్ ఉంటుంది. అదెలా అంటే ఇలా పాపం ప్రశాంతంగా పోయేటోళ్ళని హడలెత్తించేశాడు. దోస్తుగాళ్ళని ఎప్పుడూ గుడ్డిగా నమ్మకూడదు అంటే ఏంటో అనుకుంటారు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ చూస్తే గానీ అర్థం కాదు. ఇక్కడ ఈయన ప్రశాంతంగా పడుకున్నాడు. అయితే అమ్మ కూతురు ఇద్దరు కలిసి ఈయన ప్రశాంతతని ఎలా పిసికేస్తారు చూడండి. అనమాట చిడుచుకుని చచ్చాడంతే. ఇక్కడ ఈ తాత ఇంత సిగ్గుపడడానికి రీజన్ ఏంటో చూడండి. మరి ఫోన్ చేస్తే అవతల అమ్మాయి మాట్లాడుతుందంటే ఆ మాత్రం సిగ్గుంటది కదా. ఫ్రెష్ గా వాళ్ళ ఆయన ఫోన్ లో ఆమె ఫోటో వాల్ పేపర్ గా పెట్టి తీసుకొచ్చింది. అయితే ఇక్కడ అన్లాక్ చేయడమే అసలైన ట్విస్ట్. పాపం ఆయన ఫేస్ చూడండి, అసలు ఏ ఎక్స్ప్రెషన్ లేదు. దడుచుకున్నాడా ఏంటి కొంపదీసి. బాబోయ్ ఇదెక్కడ మాస్టరే. ఈ రకంగా తలారు పెట్టుకోవడాన్ని ఏ రకంగానూ ఊహించుండరు అసలు ఆ అక్కకి ఆ ఆలోచన వచ్చింది చూడండి. అది అసలైన మాసు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. హార్న్ కొట్టి కొట్టి ఇసుకెత్తేలా చేశాడు. దానికి మరి ఈయన చూడండి ఏం చేశాడు. డెడ్లీ ఇది ఇచ్చి పడేశాడు అంతే. మరి లేకపోతే ఆగున్న ట్రాఫిక్ లో హార్న్ కొట్టి ఏం ప్రయోజనం చెప్పండి. మ్యారేజ్ డే ఎంత బ్యాడ్ డే అవుతుందని అస్సలు ఊహించున్నాడు పాపం. కొన్నిసార్లు మనం ప్రశాంతంగా ఉన్న పరిస్థితి పగబట్టిందంటూ బుర్ర ఉండాలి, బుర్రలో గుజ్జుండాలే గాని అది లేదు ఇది లేదు అనే ఆలోచనే లేదు. ఇక్కడ ఈ మనిషి ఎవడో గాని మహాముద్రులా ఉన్నాడు. గాలి కొట్టే మిషన్ లేకపోతేనేరా, మిషన్ లా పని చేసే నా మైండ్ ఉంది చాలురా అన్నట్టు చేసి అవాక్కయ్యేలా చేశాడు. క్రేజీ అయ్యా. హెల్మెట్ పెట్టుకొచ్చినప్పుడే అర్థం చేసుకోవాలి బుర్ర బద్దలయ్యే పని ఆల్రెడీ ఏదో చేశాడని. మరి ఒకసారి అయ్యి ఆగిపోతే ఓకే గాని ప్రతిసారి అంటేనే అయ్యో. అయిపోయింది, చెక్కేస్తారు నిన్నాక. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఎందుకు ఆ స్టంట్లు. రాంగ్ మిషన్ తో రాంగ్ బటన్ నొక్కాడు, అయిపోయాడు. ఇంకా ఇక్కడ ఈ పిల్లని చూస్తే పెచ్చ అనాలా పాపం అని జాలి పడాలా ఏం అర్థం కాదు. ఎంతసేపు అయినా అది మాత్రం సరిగ్గా రావట్లే. ఇంకా ఫ్రస్ట్రేషన్ తో రచ్చ రచ్చ చేస్తుంది. అరే నోరూరిపోతుంది. ఎవడు చూడట్లేదుగా. ప్రాంక్ అంటే ఏదో దడిపేయడం కాదు, డ్రాయర్ తడిసేలా చేశాడు పాపం. కొంతమందికి ఎలా అంటే చేతులు అస్సలు కుదురుగుండవు. ఇదిగో ఇక్కడ ఈ కుదురు తక్కువడిలాగా. ఆయన గెలిగేది ఎందురా నువ్వు రే. నేనే గాన పెద్ద మొగోడిని అన్నట్టు ఏదైనా ఓ రేంజ్ లోనే చేస్తా అంటే ఎలానే ఉంటుంది.
పాపం ఇది దాన్ని ఏదో తినే పండు అనుకుని తెగ పీకేస్తుంది. పీకి పీకి పేలింది. మరేమైందో దానికైతే అసలు క్లూవే లేదు. ఇది చూడండి, పెట్టినంత సేపు చక్కగా తినింది, ఇంకా పెట్టడానికి అక్కడ అయిపోయాక ఎలా ఎగబడుతుందో చూడండి. పెట్టడం పాపం అయిపోయింది దీనికి. వారు దీని ఆశలు మామూలుగా లేదు. దీని రొమాన్స్ అవే బాబు, దీని ప్రేమగానా. कम से कम दूसरे घर तो चट्टी पहन के आना चाहिए था ना। अभी पता चलेगा इतना पावर खाता है दबा के। ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే బయట. ఈ చూడండి, పిల్లోడి చేతిలో ప్లేట్ లాక్కుపోతున్నాడు. రే ప్రాంక్ చేయడానికి ఇంకే ఐడియాలు రాలేదురా నీకు? ఏమున్నారా స్వామి, మనకి చేతులు అసలు కుదరకుండా ఏదో ఒకటి చేయాలి, తల మీదకి తెచ్చుకోవాలి, ఇలా పరుగులు పెట్టాలి. ఇక్కడ ఈయన ఫిక్స్ అయిపోయాడు, మేడం నిద్ర మొహాన్ని ఒక్క సెకండ్ లో పోగొట్టేయాలని. దానికి వేరే ఏదైనా చేసి ఉండొచ్చు గానీ ఈయన చేసేది మాత్రం మరీ దారుణం. హెయిర్ మొత్తానికి స్టిఫ్నర్ కొట్టేసి అద్దం ముందు పెట్టేసి ఆమెను లేపాడు. ఇప్పుడు చూడండి ఇంకా అసలు రచ్చ. వారు మీ దుంపల్లాగా భయపెడితే భయపెట్టండి రా, అంతేగాని గుండె ఆగేలా చేయమాకండి రా స్వామి. ఎందుకు ఎంత కష్టం అంటే పెదాలకి తగిలితే లిప్స్టిక్ పోయింది మరి పాపం. ఏందిరా ఇది, ఏం చేస్తే ఎలా అయిందిరా, ఏం చేశారా దీన్ని అసలు? నమ్మి ఎలికింతలా పడినోడిని అడ్డంగా ముంచేశారు కదరా పాపం. రే జాగ్రత్తగా ఆచితూచి ఆలోచించి అంతా చేసి ఆగమైపోయాడు. బోన్ లో ఉంది కదా అని బయట నుంచి దాంతో ఆడేసుకుంటున్నారు. అయితే అదేమైనా తక్కువదా, లోపలుండి కూడా బయట వాళ్ళని సైలెంట్ చేసేసింది. దీనికి కటింగ్ వేసే లోపు ఈయనకి తల ప్రాణం తోక్కొచ్చేలా ఉంది. మొహములు తిప్పలు కాదు, ముప్పు తిప్పలు పెడుతుంది అంతే. ఏంట రీల్స్ అంటూ నేచర్ ఎంజాయ్ చేయకుండా రాక్స్ చూసేటోళ్ళు షాక్స్. మనతో ఈవెంట్ అంటే అట్ట ఉండదురా, ఊరికే పాట పాడేసి పోను, స్టేజ్ ఎదరగొట్టి మిమ్మల్ని బెదరగొట్టి నాకే పోతా. గేమ్ ఆడుతున్నారు, భుజం మీద నుంచి చెయ్యి పైకి లేపకుండా కొట్టాలి. అయితే వీళ్ళిద్దరూ కలిసి స్కామ్ వేశారు, ఆయన మెళ్ళ అదరగొడుతున్నారు. పనిగట్టుకుని పిచ్చోడిని చేసావు కదరా, ఏమొచ్చిందిరా నీకు, నన్ను ఎలా ఏడిపిస్తే ఏమొచ్చింది అంటే? మరి పెళ్లి కారు డెకరేషన్ ని ఎన్నో రకాలుగా చూసుంటారు గానీ ఇక్కడ వీళ్ళు మాత్రం అదో రకం. షాక్ అయ్యారా? అంటే డిఫరెంట్ ఏదైనా డిఫరెంట్ గా చేయడమే కదా ట్రెండ్ మరి ఈ రోజుల్లో. ఎంత డిఫరెంట్ అంటే మాత్రం ఎంత డిఫరెంట్ గా చేస్తారా ఏందయ్యా? మా ఓని పెళ్ళి అంటే బ్యాండ్ ఏం అక్కర్లా, మేమే అంతా అన్ని. ఏంటిది, ఎందుకు ఇలా చేసేది? ఎంత ఫ్రస్ట్రేషన్ అయిందయ్యా ఈ పిల్లకి. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.